అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చర్చిద్దాం. అదేంటంటే మన మనసు, మన ఆత్మ, ఇంకా అసలైన ఆధ్యాత్మిక లక్ష్యమేంటి అనే విషయాల్ని కొంచెం లోతుగా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? మనం దీని గురించి ఆలోచించటం ఒక చాలా సింపుల్ కానీ లోతైన ప్రశ్నతో మొదలు పెడదాం. మన ఆలోచనలన్నిటికీ కేంద్రం మన మనసు కదా. మరి ఆ మనసు మనకి స్నేహితుడా లేక శత్రువా? దీనికి సమాధానం వెతకడానికి ఈ మూలగ్రంథం ఏం చెప్తోందంటే, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అసలైన యుద్ధం జరిగేది ఎక్కడో బయట కాదు, మన మనస్సులోనే అంటోంది. అంటే జీవితంలో మనం సాధించాల్సిన అతి ముఖ్యమైన పని, అంతిమ పురుషార్థమేంటంటే నిరంతరం కోరికల్ని, ఆలోచనల్ని పుట్టించే ఈ మనస్సుని మన అదుపులోకి తెచ్చుకోవడమేనమాట. ఎందుకంటే మన బాధలకి, ఆందోళనలకి అన్నింటికీ మూలం అక్కడే ఉంది. ఇక్కడే మనసుకున్న రెండు ముఖాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి, మనల్ని బంధించేది అదే, మనకు విముక్తినిచ్చేది అదే. మనలో చెత్త ఆలోచనలు, ఒత్తిడి, అహంకారం ఇవన్నీ పెరిగితే అది బంధనంలోకి నెడుతుంది. అదే మనసుని వీటన్నింటినుంచి పక్కకి తిప్పగలిగితే అదే మోక్షం. సరే, మనసును కంట్రోల్ చేయడం ఒక పద్ధతి అనుకుందాం. కాని ఎందుకు? అసలు అంతిమ లక్ష్యమేంటి? ఇప్పుడు ఆ గమ్యమేంటో చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, మనకి ఈ మానవ శరీరం తాత్కాలికంగానే దొరికింది. మరి దీని అసలు ఉద్దేశ్యమేంటి? ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటానికే ఈ అవకాశం. దీనికి సంబంధించి గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక ముఖ్యమైన మాటని ఈ గ్రంథం గుర్తుచేస్తోంది. ఏమన్నారంటే, నీ మనసును నాకు అర్పించు అని. అంటే మనసును, దాని ఇష్టాయిష్టాలను అదుపులో ఉంచి సమర్పించడమే విముక్తికి అసలైన దారి అని స్పష్టంగా చెప్తోంది. బాగుంది, మనసుని అర్పించాలి, నియంత్రించాలి అంటున్నారు. కాని అది ఎలా సాధ్యం? ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? దానికి ఈ గ్రంథం ఒక పక్కా సాధనాన్ని చూపిస్తోంది. సాధారణంగా మనకు రెండు ఆధ్యాత్మిక మార్గాలు కనిపిస్తాయి. ఒకటి భక్తి మార్గం, అంటే పూజలు, కీర్తనలు, ప్రార్థనలు చేయడం. రెండవది జ్ఞానమార్గం, అంటే ధ్యానం, యోగా, ఆత్మవిచారణ. అయితే గీత ప్రకారం కర్మబంధనాలకి అతీతమైన స్థితిని చేరుకోవడానికి ఈ రెండింటిలో జ్ఞానమార్గమే శ్రేష్టమైనది అని చెప్పబడింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే, మనసుతో గొడవపడటం కాదు, దాన్ని బలవంతంగా అణచివేయటం కాదు. మన బుద్ధిని ఉపయోగించి లాజికల్గా, అంటే తర్కంతో మనసుని ఒప్పించి సరైన దారిలోకి తీసుకురావాలి. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావడానికి ఇక్కడొక సింపుల్ ఉదాహరణ ఇచ్చారు. ఒక స్టూడెంట్ ఉన్నాడనుకుందాం. వాడి మనసు గేమ్స్ ఆడుకుందామంటుంది. వెంటనే వాడి బుద్ధి తర్కంతో ఇలా చెప్తుంది, ఒరే, ఇప్పుడు గేమ్స్ ఆడితే పరీక్ష ఫెయిల్ అవుతావు, 1 సంవత్సరం వేస్ట్ అయిపోతుంది, ఆలోచించు అని. ఆ లాజిక్ అర్థం చేసుకున్న మనసు వెంటనే గేమ్స్ మీద దృష్టి మళ్లించి చదువు మీద పెడుతుంది. ఇదిగో ఇలాగే పనిచేస్తుంది టెక్నిక్. సరే, మనసుని మార్చడం గురించి తెలుసుకున్నాం. ఈ జ్ఞానాన్ని ఉపయోగించడం మొదలుపెడితే అది మనల్ని ఒక చాలా లోతైన ఆవిష్కరణ వైపు తీసుకెళ్తుంది. అదేంటంటే మన అసలు స్వరూపాన్ని, అంటే ఆత్మను అర్థం చేసుకోవడం. అసలు నేనెవరు, ఎక్కడ్నుంచి వచ్చాను, ఈ ప్రశ్నలు ఈనాటివి కావు. ఎన్నో యుగాలుగా మానవులు తమను తాము ఈ ప్రశ్నలు వేసుకుంటూనే ఉన్నారని ఈ గ్రంథం చెప్తోంది. దీనికి సమాధానంగా ఈ మూల గ్రంథం ఒక అద్భుతమైన విషయాన్ని బయటపెడుతుంది. అదేంటంటే ఆత్మలు ఒకే రకంగా ఉండవు, అవి 2 రకాలు. ఒకటి హద్దు ఆత్మ, అంటే పరిమితమైనది. రెండవది బేహదాత్మ, అంటే అపరిమితమైనది. ఈ రెండింటి మధ్య తేడా భూమికి, ఆకాశానికి ఉన్నంత ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే ఆ తేడాలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. చూడండి, వాటి సృష్టిలోనే తేడా ఉంది. హద్దు ఆత్మ పంచభూతాల నుంచి ఏర్పడితే, బిహదాత్మ ఏకంగా పరమప్రకాశం, పరమతత్వం నుంచొస్తుంది. శరీరాల్లో కూడా తేడా ఉంది. హద్దు ఆత్మకి 3 శరీరాలుంటే, బిహదాత్మకి 5 శరీరాలుంటాయి. ఇక లక్ష్యమైతే పూర్తి భిన్నం. హద్దు ఆత్మ భౌతిక ప్రపంచంలో మునిగిపోతే, బేహదాత్మ విశ్వకల్యాణం కోసం దివ్య జ్ఞానాన్ని వెతుక్కుంటుంది. శక్తి విషయంలో కూడా అంతే. ఒకదానిది పరిమితం, మరొకదానిది కోటానుకోట్ల సూర్యుల శక్తితో సమానం.
ఇప్పుడు మనం బేహద్ ఆత్మ యొక్క ప్రయాణం గురించి, దాని లక్షణాల గురించి మరికొంచెం వివరంగా చూద్దాం. ఒక ఆత్మ బేహద్ ఆత్మ అని ఎలా తెలుస్తుంది? దాని కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదట, అది ఎప్పుడూ అపరిమితమైన దివ్యజ్ఞానం కోసం తపిస్తుంది. దానికి అపరిమితమైన శక్తులు ఉంటాయి, కాకపోతే అవి పైకి కనిపించకపోవచ్చు. ఇక ప్రపంచ విషయాల మీద దానికి అంతులేని వైరాగ్యముంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, దాని జీవిత లక్ష్యం తనకోసం కాదు, విశ్వ కళ్యాణం కోసం. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఒక ఆత్మ ఏ స్థాయిలో జ్ఞానాన్ని అర్థం చేసుకోగలదు అనేది దాన్ని సృష్టించిన దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక ఆత్మ తన సృష్టికర్త స్థాయిని మించి జ్ఞానాన్ని గ్రహించలేదు. ఇది ఆ ఆత్మ యొక్క మూలాన్ని మనకి పట్టిస్తుందన్నమాట. మరి బేహదాత్మలన్నీ ఒకేలా జ్ఞానాన్ని గ్రహిస్తాయా అంటే లేదు. వాటిలో కూడా కొన్ని కేటగిరీలున్నాయి. ఈ చార్ట్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. కొంతమంది ఎక్కువ గ్రహిస్తారు, మరికొంతమంది తక్కువ. ఈ చార్ట్లో అత్యధికంగా, అంటే సుమారు 60% వరకు మొత్తం దివ్యజ్ఞానంలో ఇంత భాగం గ్రహించగలిగేవి కేవలం 108 ఆత్మలు మాత్రమే అని చెప్పబడింది. ఇవే అత్యున్నతమైనవి. సో ఇదంతా విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం తెలుసుకోవాల్సిన థియరీ కాదు, ఇది ఒక యాక్షన్ ప్లాన్. మనల్ని మనం మేల్కొల్పాలి, మనలో ఉన్న అపరిమితమైన స్వభావాన్ని గుర్తించాలి, మన సమయాన్ని, మన ఆలోచనల్ని, చివరికి మన శ్వాసని కూడా విశ్వ పరివర్తన కోసం ఉపయోగించాలి. అదే అసలైన లక్ష్యం. చివరగా, ఈ మూల గ్రంథం మన ముందుంచిన ఒకే ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇదొక వ్యక్తిగత ఆత్మపరిశీలన. మనల్ని మనం తెలుసుకోవడమే నిజమైన పురుషార్థమైతే, మరి ఆ ప్రశ్నే ఇదే: అసలు నేనెవరు?